ఫిబ్రవరి 11, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి నవమి. ఉదయం 9:59 వరకు, తదుపరి దశమి. వారం బుధవారం. నక్షత్రం అనురాధ. ఉదయం 10:53 వరకు, తదుపరి జ్యేష్ఠ. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉదయం 6:35, సాయంత్రం 6:08 విజయవాడ. ఉదయం 6:45, సాయంత్రం 6:16 హైదరాబాద్. సూర్యరాశి మకరం, చంద్రరాశి వృశ్చికం. యోగం వ్యాఘాత. రాత్రి 2:30 వరకు, తదుపరి హర్షణ. కరణం గరజి. ఉదయం 9:58 వణజి, తదుపరి రాత్రి 11:12 భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:52, 5:39 వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం సాయంత్రం 5:08 నుంచి 6:55 వరకు. దుర్ముహూర్తం పగలు 11:59 నుంచి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:48 వరకు. గుళిక కాలం ఉదయం 10:55 నుంచి 12:22 వరకు. యమగండం ఉదయం 8:02 నుంచి 9:28 వరకు. ప్రయాణ శూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:35 నుంచి 8:54. సంగవకాలం 8:54 నుంచి 11:12. మధ్యాహ్న కాలం 11:12 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:50 వరకు. ఆబ్ధికం తేదీ మాఘ బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3:50 నుంచి 6:08. ప్రదోషకాలం సాయంత్రం 6 నుంచి 8, 8 నుంచి 38. రాత్రికాలం రాత్రి 8:38 నుంచి 11:57. నిషేధికాలం రాత్రి 11:57 నుంచి 12:46. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుంచి 5:45. ఫిబ్రవరి 11, 2026 బుధవారం. రాశి ఫలితాలు. మేషం. ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు జరుపుతారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వృషభం. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతానపరమైన ఇబ్బందులు బాధిస్తాయి. మిథునం. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. కర్కాటకం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహానికి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలకి పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సింహం. చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు. కన్య. కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరేట పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం కలిగిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. తుల. దూర ప్రయాణాల్లో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో కలహాలు సూచనలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధనస్సు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. మకరం. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. కుంభం, ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్టాన్ని సూచిస్తున్నాయి. మీనం, దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.